Daily. Taste the Daily. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు గీక మార్గాలే ఏమిచ్చిన నీ గుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 వీసానే గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు గీక మార్గాలే ఏమిచ్చిన నీ జై జగనంటూ సై 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 వీసానే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన చుట్టుని చెత్తగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా అరిచిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను తట్టదులే అడుగుకి అలసటను చేసినది నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా అరిచిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను తట్టదులే అడుగుకి అలసటను చేసినది నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా అరిచిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను తట్టదులే అడుగుకి అలసటను చేసినది నిరుపేదల రాతలు రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు,
నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000 ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడి